హలో, అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు నేను సరదాగా డైలీ వీడియో చూస్తూ ఉంటాను. చూస్తుంటే నాకు ఒక ఆయన మాట్లాడింది చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. అబ్బాబ్బాబ్బా, ఏడు చెప్తారే ఇప్పుడు ఇలా చెప్తారా. ఏందన్నా, ఏం చెప్పావన్నా? నీవు ఇచ్చిన ఫిలాసఫీ అన్నా చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు భగత్ సింగ్ ఫ్యానువో ఏ ఫ్యానువో మేము అడగలేదు, నువ్వు చెప్పావు, మేము విన్నాం, ఓకేనా, అయిపోయింది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి గురించి అలా గొప్పగా మాట్లాడేసావు కదా, అది నేను చెప్తానికి. దాని గురించి ఇది ఉన్న చూడు, హట్ అయింది. దాని గురించి కొంచెం కాదు, చాలా బాధేస్తుంది. నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని జస్ట్ నేను తిట్టినాను. నేను సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా తెలిసి ఉన్న ఒక తెలుగు మనిషిని, అర్థం. అలాగే నువ్వు అన్నావు కదా, ఇది ఇడియట్స్, ఫూల్స్, ఎదవల్లారు, సన్నాసులారు అన్నావు కదా. వాళ్ళల్లో నేను ఒకని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంతా, అందరు ఫ్యాన్ అనేవాడు ఎవడైనా కానీ నీకు యాదవ్లో సన్నాసులు కదా. ఆ సన్నాసులు నేను సన్నాసి, ఓకేనా. నువ్వు తిట్టినందుకు నాకు కోపలేదన్నావు, నీ గురించి నవ్వాత్మ. ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది, మన వాళ్ళు పేర్లు బాగా పెడతారు కదా, మన తుఫాన్ అని. తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ పోయావు నువ్వు? నువ్వు ఎక్కడ పోయావు అన్నది కాదు, అప్పుడు నువ్వేమైనా చేసావా? నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఫండ్ ఇచ్చారు, ఓకే. తర్వాత యువజన సేన పార్టీలో చాలామంది చాలా చేశారు అనుకో, అది వేరు. ఇంకోటి, ఫ్యాన్స్ని అందరినీ అన్నాం. మహేష్ బాబు గారు ఎంత ఇచ్చారన్న? 60 లక్షలు ఇచ్చారు. ఐ మీన్ వాళ్ళకి తగ్గ వారు ఇవ్వాలనుకున్నది, వారు తోచింది వాళ్ళు ఇచ్చారు, అవునా. అంటే సినీ ఇండస్ట్రీ గురించి ఎందుకన్నా మాట్లాడితే, సినీ ఇండస్ట్రీ మీద పడతారు. మీరు అంత స్వచ్ఛందంగా ఉంటే ప్రజల గురించి మంచి మంచి విషయాలు చెప్పండి అన్న. మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ప్రజలకు, మధ్య తరగతి కుటుంబాన్ని, పేదవాడికి హెల్ప్ చేసిన ప్రతి వాళ్ళు కూడా మేము అభిమానిస్తామన్న, అర్థమైందా? ఎందుకంటే నీ ఇంట్లో ₹1 నువ్వు పెట్టావో పెట్టలేదని తెలియదు. ప్రజల కోసం వాళ్ళు చేసే కొన్ని పనులు, కొన్ని ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు వీళ్ళు చేసి జనాలకి ఏదో మధ్యతరగతి కుటుంబాలకి ఏదో ఉపయోగపడతారు. చూడన్నా, ఒకటి చెప్తాను, ఒకళ్ళని మనం ఇలా ఏళ్ళకి చూపించామంటే ఆ 4 ఏళ్ళు మనల్ని చూపించాయన్న విషయం మర్చిపోకన్నా. మాట్లాడేసావు, తిట్టేసావు, కానీ ఒక విషయం కాడైతే నాకు చాలా హట్ అయినాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఫ్యాన్ ఏంటి, మహేష్ బాబు గారు అన్నారు. ఇంకొంచెం చెప్పనా, చల్లపల్లి గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు ₹1 ఇచ్చారు. నీకు తెలుసో తెలీదు, ఈ మధ్య చూడలేదేమో టీవీ. ఢిల్లీలో ఉన్నట్టున్నావు కదా, ఒకసారి చూడన్న, యూట్యూబ్ ఓపెన్ చేసి ఇవన్నీ చూస్తే యువజన పార్టీ అనుకుంటాను, అదేనా జనసేన పార్టీ అని చెప్తే ఇంకా క్లియర్ వచ్చేస్తాయి అన్న. అది కాకుండా నువ్వు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే అన్న, అంటే ఏంటన్నా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఇది చల్లపల్లి గ్రామానికి ₹1 చెక్, అందరి సమక్షంలో. నెక్స్ట్, మహేష్ బాబు గారు శ్రీమంతుడు సినిమా తీశారన్న, తెలుసో లేదు. దాన్ని తీసింది కాకుండా మహేష్ బాబు గారు ఒక యొక్క గ్రామాన్ని దత్తత కూడా తీసుకున్నారు. నీకు తెలుసో తెలీదు. చూడన్నా, ₹1 నువ్వు సంపాదించు, ₹10 పెట్టు జనాలకు, ప్రాబ్లం లేదు. కానీ ఏమీ లేకుండానే భగత్ సింగ్ ఫ్యాన్నే, మహాత్మా ఫ్యాన్నే, దేశ ఫ్యాన్నే, అది కాదన్న చెప్పుకోవడం. ఎవరైనా చెప్పుకుంటారన్న, పేరు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా, కానీ అది కాదు. నీవు అంటూ ఏదన్నా చేస్తేనన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. నువ్వు ఏదైనా చేయి, నువ్వు పలానా తప్పు చేసాను ఎదుటి మనుషులను, ఓకే, అంతేగాని నీ వచ్చిన డెబిట్లు పెట్టేసి అబ్బాబాయ్ ఏం చెప్పానా, మా సాంబ ఉంటే రాసుకుందడు,
వద్దన్న, ఎదుటి వారి గురించి అలా తప్పుగా మాట్లాడొద్దాం. ఫ్యాన్స్ గురించి అన్నావు, మేము హట్ అవ్వం, బాగా హట్ అవ్వం. పవన్ కళ్యాణ్ గారే నువ్వు, ఆయన ఒకవేళ రిలీజ్ అవ్వకపోయినా ఫ్యాన్స్ అనేది ఉన్నాం. ఒకవేళ నీకు అనాలనుకుంటే, నీకు దమ్ముంటే, నీకు ఏదైనా కలేజీ లాంటిది ఏదైనా ఉంటే, ప్రజలకి నేను అది చేశాను అనేసి ప్రజల మధ్యలో నుంచి రావాలి మాట. నీ అంతటి నువ్వు ఏదో సెల్ ఫోన్ దొరికింది కదా, డమాబూస్ ఫోను, మా దగ్గర ఉన్నాను డమాబూస్ ఫోన్లు, 3 గంటల మేకప్ వేసుకుని చేస్తారన్నావు కదా. 3 గంటల మేకప్ వేసుకుని నువ్వు ఇచ్చే 100 రూపాయల టిక్కెట్కి అలా ఇచ్చేసి మేకప్ నువ్వు ఇచ్చే 200 గురించి కాదు, కానీ ఆ ఒక్క సినిమా వల్ల ఇది డాన్స్ మాస్టర్, ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు, ఎడిటరు, మిక్సింగు, డబ్బింగు, అది ఇది ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్న. వాళ్ళు ఒక్క సినిమా తీశారంటే కొన్ని వందల మంది ప్రేక్షకులకి అది ఒక జీవనాధారం అవుతుందన్న. అలాంటివి ఏం గమనించమే. 2 గంటలు 3 గంటలు అబ్బబ్బబ్బబ్బ సెల్ల ఫోన్లు కనిపెట్టిన కానించి జనాల్లోనూ బీభత్సంగా పెట్టేయాలి, పేరు తెచ్చేసుకోవాలనిపిస్తుంది. సినిమా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏ విషయంలోనూ పంచేయడం మాట్లేదే. వద్దన్నా. ఎందుకంటే మేము చాలా ప్రతి మనిషిని కూడా అభిమానిస్తాం. మాకు ఏంటంటే మనుషులు అంటే మేము కూడా మధ్య తరగతి అన్న, మాకు కూడా ఉంటుంది అదేనా, ఏదో ఒకటి మాకు హెల్ప్ చేయాలని. అయినా జనసేన పార్టీ తరఫున చాలా చేసాం మనం, చాలా చేస్తున్నారు కదా మా వాళ్ళు, మా ఫ్యాన్స్ కూడా. ఏంటి చిన్న చిన్న గొడవలు అనేది సంథింగ్ వస్తూ ఉంటాయి. ఇంకోటి అన్నా కదన్నా, అది మీరు 100కి 90% అక్కడ పెట్టేది జస్ట్ 10% దేశం మీద పెట్టుంటే దేశం ఎప్పుడో బాగుపడిపోతున్నాను అన్న. ఒక్కటి అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పా. 100కి 100% నువ్వు పెట్టావు కదా, నీ వల్ల దేశం ఉపయోగపడిందా? దేశానికి ఏమైనా అయిందా? నీ వల్ల అయిందా వాళ్ళదో తెలియదు కానీ అన్న, చాలామంది వల్ల అయిందా. నువ్వు తిట్టా చూడు ఫ్యాన్స్ని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, వీళ్ళందరినీ తిట్టా చూడు, వీళ్ళందరి వల్ల అయిందన్న. నీ వల్ల ₹1 కలిసి రాలేదన్న. ఎప్పుడు ఇలాంటి డిబేట్లు పెట్టకన్నా ఇది కూడా వేస్ట్ అన్న నాకు, ఎందుకంటే నాకు టైం వేస్ట్. ఇప్పుడు నీతోటి 7 minutes 8 minutes మాట్లాడడం చూడు, ఇది నా వర్క్ ఏదో నేను చూసుకోవాలి. కానీ ఏంటంటే కొంచెం ఉంటుంది కదన్న అభిమానం, అదన్నా తప్పనా? నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు, ఢిల్లీలో ఉన్నావు కదన్నా. ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేసి జస్ట్ కామెడీ బీట్లు ఉంటాయన్నో, ఆలీ గారి, బ్రహ్మానందం గారి, తర్వాత అందరికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి అన్న, సూపర్ పంచులు ఉంటాయి అన్న దాంట్లో. అలాంటివి చూడు, కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? ఓకే, బాయ్.